రుణమాఫీపై తెలంగాణ రైతులు గంపెడాసలు పెట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9న రుణమాఫీ చేస్తామని చెప్పి నాటికి ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పథక అమలు కోసం నిధుల సమీకరణలో తలా మునకలై ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారా లేక షరతులు విధిస్తారా అన్న దానిపై ఇంకా మార్గదర్శకాలు ఏమీ వెల్లడి కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రుణమాఫీ, రైతు బంధు వంటి పథకాలు అమలు ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సవాల్గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. రుణమాఫీపై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు రుణమాఫీపై సంతకం పెడుతుందని చెప్పి గ్రామాల్లో రైతులు గంపెడాశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. కానీ నిధుల లేమితో ప్రభుత్వం మాత్రం ఇంకా ఆలస్యం చేస్తుంది. దీనిపై రైతుల ఆశలు అడియాశలు అవుతాయా? నిజంగానే రైతులు కన్న కలలు నిజమవుతాయా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వెంటనే చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఈ హామీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో నిధుల లేమితో కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణ కోసం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఎలా చేయాలని దానిపై పెద్ద కసరత్తు చేస్తున్నారు. ఏదేమైనా రైతు రుణమాఫీ మాత్రం ప్రభుత్వానికి పెద్ద సవాల్ అని చెప్పి అనుకోవాలి. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇప్పుడు రైతుల అప్పు కుప్పలైపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. ప్రస్తుతం మనం రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్నాము. సచివాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయి, ఉన్న అప్పు ఎంత, తెచ్చిన నిధులేంటి అనే దానిపైన ఆర్థిక శాఖ అధికారులతో పాటు కొంతమంది నిపుణులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కూలంకుషంగా చర్చించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న దాంట్లో ఇది ఒక ముఖ్యమైన అంశమని కూడా చెప్పనుకోవాలి. ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు హామీ ఇచ్చారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసిందని కూడా రాహుల్ గాంధీ చెప్పాడు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేకుండా ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉందా? ఇప్పటికే రైతు బంధు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఎకరం లోపు మాత్రమే రైతు బంధు నిధుల విడుదల జరుగుతూ ఉంది. 2 లక్షల మంది రైతులకి దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పు ప్రభుత్వం బ్యాంకులకు కట్టాల్సి ఉంది. అయితే దీన్ని స్క్రీనింగ్ చేయగా 32,000 కోట్లకి ఈ అప్పు కుదించబడుతుంది. అయితే ఈ అప్పుకు సంబంధించిన విషయంలో ఏ విధంగా స్క్రీనింగ్ చేస్తుంది, ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ ఏం తీసుకుంటుంది, బీపీఎల్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ చేస్తుందా, ఎన్నికలకు ముందు ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఇంకా మీనమేషన్ లెక్క పెడుతుంది? రైతు రుణమాఫీ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తుంది? ప్రస్తుతం మనం సెక్రటరీ నుంచి పూర్తి వివరాలు అందిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మనం ముందున్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే 40,000 కోట్లకు పైగా రైతులు రుణమాఫీ అప్పు ఉంది. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో చేసిన హామీ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసుకోవడానికి మనం చూస్తాం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరుస క్రమంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల కొంతమంది రైతులు డిఫాల్టర్ కూడా మారారు. 2018 ఎన్నికల నాటికి రుణమాఫీ కలిగి ఉన్న రైతు కుటుంబాలకు అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. బ్యాంకు అప్పులో ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేసింది. కానీ ఈ ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిందో అదే కట్ ఆఫ్ డేట్ తీసుకుంటుందా, లేదు రైతు నవంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేను కట్ ఆఫ్ తీసుకుందా మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా నిధుల సమస్యతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 40,000 కోట్లు కావాలి. అయితే రైతు బంధు, రైతు రుణమాఫీ రెండు కూడా ఈ రైతులకు ముడిపడి ఉన్నాయి. ఈ రైతు బంధు సంబంధించిన విషయంలో దాదాపు 6,000 కోట్లు ఎన్నికలకు ముందు ఒక 25వ తేదీ 26వ తేదీల్లో రైతు బ్యాంకులలో జమ చేస్తామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తేదీన గెలవగానే డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ మరియు రైతు బంధు 2 హామీలు కూడా అమలు చేస్తామని చెప్పి ఆ దిశగా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ రైతు బంధు ఎకరంలోపే ఇంకా నిధులు విడుదలవుతూ ఉన్నాయి.
రైతు రుణమాఫీపై అసలు ఎలాంటి ఆదేశాలు లేవు, ఎలాంటి కసరత్తు లేదు. ముఖ్యంగా ఆర్థిక రంగ శాఖ అధికారులతో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల సమస్య పైన బాగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ నిధులు కనుక ఈసారి ఇంకా ఆలస్యమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు, ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ఏ విధమైన విశ్వాసాన్ని చూపిస్తారో మాత్రం చూడాలి. ఇది ఓవరాల్గా రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నిధుల లేమి లేకుండా కసరత్తు మొదలుపెట్టింది. ఈ నిధుల కసరత్తు జమ అయిన తర్వాతనే అప్పు రైతులు బ్యాంకులో తీసుకున్న అప్పుపై సంతకం చేస్తారా, లేదు బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఆ రుణమాఫీ అమలు చేస్తారని మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ సంతోష్తో రాములు, 6 టీవీ న్యూస్.